పిల్లలేమో షేరింగ్ ఈజ్ బోరింగ్ అంటారు, అదే మనమేమో షేరింగ్ ఈజ్ ఫన్ అంటాం. అయితే నన్ను అడిగితే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టించేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకి సరిపడా ఫుడ్ కాకుండా స్నాక్స్ ఇచ్చేటప్పుడు పిల్లలకి 2-3 ఎక్స్ట్రా పెట్టించారనుకోండి, పిల్లలకి లంచ్ బాక్స్ దగ్గర నుండే షేరింగ్ అలవాటు అవుతుంది. అలా షేరింగ్ అలవాటు అవుతేనే వాళ్ళు ఇంట్లో సిబ్లింగ్స్తో ఏదైనా షేర్ చేసుకోవడానికి అలవాటు పడతారు. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. మరి ఈరోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్లో మనం చేస్తున్నాం ఇన్స్టెంట్ ఇడ్లీ. ఎప్పుడు రెగ్యులర్గా మనం ఇడ్లీ చేసుకోవాలంటే ఒకరోజు ముందుగానే బ్యాటర్ రెడీ చేసుకోవడానికి చాలా ప్రిపరేషన్ ఉంటుంది కదా, అదేమీ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా చాలా సాఫ్ట్గా ఇడ్లీ చేయొచ్చండి. మరి అది ఎలా చేయాలో చూద్దామా. మరి ఇడ్లీ చేసుకోవాలంటే ఇడ్లీ పాత్ర ఉండాలి కదా. ఇడ్లీ పాత్రలో ముందు కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని చిన్నగా పెట్టేస్తే వాటర్ స్టీమ్ అవుతూ ఉంటాయి కదా. ఈ లోపల మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. మరి బ్యాటర్ రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సింది సుజీ రవ్వ. ఒక మీడియం గ్లాస్ సుజీ రవ్వ తీసుకొని మనం బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి ఎప్పుడు కూడా ఈ కలర్లో ఉంటే మనకి చాలా బాగుంటుందండి. చాలా మంది నెయ్యి కాచేటప్పుడు వైట్గా కాస్తారు, అలా కాకుండా కొంచెం ఇలా గోధుమ రంగులో కాస్తే కనుక నెయ్యి రుచి చాలా బాగుంటుంది, అలాగే సువాసన కూడా చాలా బాగుంటుంది. సో నెయ్యి కూడా ఇక్కడ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత జీడిపప్పు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసిన తర్వాత చూడండి, కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి చిటపటలు ఆడుతుంది కదా. సో కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ టెంపరింగ్ని, ఈ తాలింపుని మనం ఈ రవ్వలో వేసేసుకుందాం. ఈ తాలింపులో కొంచెం వాటర్ వేసి మనం సుజీ రవ్వ ప్లేన్దే వేసాం కాబట్టి వేడి నెయ్యి ఇందులో వేసేస్తే ఆ సుజీ రవ్వలో ఉన్న పచ్చివాసన కూడా వెళ్ళిపోతుంది. తాలింపు వేసిన తర్వాత రవ్వ ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇందులో మనం ఒక ఫుల్ చిన్న బౌల్ పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా వేసిన తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం ఇడ్లీ బ్యాటర్ చేసుకునేటప్పుడు మరీ పలుచగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా చేసుకుంటాం కదా, అదే కన్సిస్టెన్సీలో ఈ బ్యాటర్ని మనం కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఇడ్లీ బ్యాటర్ చేసుకుంటాం కదా అలాగే ఉంది, కాకపోతే తాలింపుతో ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇలా రెడీ అయిన దాంట్లో మనం సుజీ రవ్వ అయితే ఇంకా తాలింపు అన్నీ వేసాం కదా, ఈ పిండికి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసుకోవాలి. ఉప్పు కూడా వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. బ్యాటర్ రెడీగా ఉంది కదా మన ఇన్స్టెంట్ ఇడ్లీస్కి. సో ఇప్పుడు ఫస్ట్ ఇడ్లీ పాత్రలకి కాస్తంత నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత
ఒకదానిపైన మరొకటి పెట్టేసి ఆల్రెడీ స్టవ్ మీద స్టీమ్ రెడీగా చేసుకున్నాం కదా, దాంట్లో మన ఇన్స్టెంట్ ఇడ్లీ బ్యాటర్ని పెట్టేసి ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ అయిపోతాయి. అయితే పిల్లలకి మనం చపాతీ ఇచ్చినా, ఇడ్లీ ఇచ్చినా, దోశ ఇచ్చినా కూడా లంచ్ బాక్స్లో ఒక ఫ్రూట్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా ఏదో ఒక సలాడ్ అయితే ఇస్తాం కదా. మరి ఈ రోజు కూడా ఒక మంచి సలాడ్ ఇస్తున్నాం. అది రెగ్యులర్గా చేసే సలాడ్ కాదండి. ఈ రోజు మనం చేస్తున్న సలాడ్ బ్రోకలీతో చేస్తున్నాం. ఇప్పుడు మనం బ్రోకలీ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం. బ్రోకలీని నేను ఆల్రెడీ ఫ్రెష్గా మంచిగా కడిగి పెట్టుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. బ్రోకలీని ఎప్పుడు కూడా మరీ చిన్నగా కట్ చేయకూడదు, ఈ సైజులో ఉంటేనే ఇవి బాగుంటాయి. సో ఇలా కట్ చేసుకున్నాం కదా. అలాగే పొయ్యి మీద ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇప్పుడు మన ఈ బ్రోకలీని ఇందులో వేసేయాలి. బ్రోకలీ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రోకలీని ఎప్పుడు కూడా బాయిల్ చేయకూడదు, జస్ట్ బ్లాంచ్ చేయాలి. అంటే లైట్గా అలా హాట్ వాటర్లో వేసి తీసేయాలి. ఒకవేళ ఎవరికైనా టైం ఏమైనా ప్రాబ్లం అలా ఉంటే కనుక కరెక్ట్గా ఒక 30 సెకండ్స్ హాట్ వాటర్లో వేసి తీసేస్తే బ్రోకలీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఒక్కసారి బ్రోకలీ ఇలా వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. అంతే, ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో ఒక ప్యాన్లో కొంచెం బటర్ తీసుకున్నాను. అలాగే లైట్గా కాస్తంత ఉప్పు. ఆల్రెడీ బటర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి. మనం బ్లాండ్ చేసుకున్న బ్రోకలీని ఇందులో వేసేద్దాం. సో హాట్ వాటర్ని పక్కన పెట్టేసి ఈ ప్యాన్ని మనం పొయ్యి మీద పెట్టేసి లైట్గా బటర్ అంతా కరిగే వరకు జస్ట్ మనం ఇలా కుక్ చేయాలి, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం చేసిన ఈ బ్రోకలీ సలాడ్ని ఇలా వేడివేడిగా ఇచ్చినా చాలా బాగుంటాయి. అలాగే చల్లగా అయిపోయిన తర్వాత కూడా బటర్ చక్కగా బ్రోకలీకి పట్టుకుంటుంది. ఇంకా అందులో సాల్ట్ వేసాం, మిరియాల పొడి కూడా వేసాం కాబట్టి సలాడ్ చాలా టేస్టీగా ఉంటుందండి. యాక్చువల్గా చాలా మందికి బ్రోకలీ అంటే నచ్చదు. నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా బ్రోకలీ రుచి తెలియదండి. బ్రోకలీని ఒక్కసారి మంచి వేలో సరిగ్గా కుక్ చేస్తే తింటే గనక అస్సలు వదిలిపెట్టరు. ఇంకా బ్రోకలీలో చాలా ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. బ్రోకలీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చాలా సేపటి వరకు మనకి ఆకలి కూడా తెలియదు. ఇక్కడ మన బ్రోకలీ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఇన్స్టెంట్ ఇడ్లీస్ కూడా రెడీ అయిపోయినట్టే. వావ్! ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా వేడిగా ఉంది. చూడండి, మనం కొంచెమే వేసాం, చక్కగా పొంగాయి కదా. ఇప్పుడు వీటిని మనం లంచ్ బాక్స్లో పెట్టుకుందాం. ఎప్పుడు కూడా మీరు ఇడ్లీ తీసేటప్పుడు జనరల్గా నార్మల్ ఇడ్లీ చేసినా, ఇన్స్టెంట్ ఇడ్లీ చేసినా కూడా స్పూన్ ఎప్పుడు తడిగా ఉండాలి. అప్పుడు ఇడ్లీ స్పూన్కి అంటుకోకుండా ఉంటుంది. ఎందుకంటే వేడి ఇడ్లీలు ఉంటాయి కదా, మన స్పూన్తో, డ్రై స్పూన్తో తీస్తే ఇడ్లీలు మన స్పూన్కి అంటుకుంటాయి. అందుకే తడిగా ఉన్న స్పూన్ పెడితే కనుక ఇడ్లీలు అంటుకోకుండా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇడ్లీలు. అస్సలు కింద అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చాయి. మధ్యలో మనకి జీడిపప్పు కూడా కనిపిస్తుంది కదా, సూపర్గా ఉన్నాయి కదా. అలాగే ఇంకొక చిన్న డబ్బా తీసుకొని ఇందులో మనం చేసుకున్న బ్రోకలీ సలాడ్ కూడా పెట్టేద్దాం. ఇలా బాక్స్లో పెట్టేద్దాం.
పిల్లలకి ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇచ్చే వెజిటబుల్సే కాదండి, అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళకి డిఫరెంట్ రుచులు నచ్చుతాయి. అలాగే అన్ని వెజిటబుల్స్ తినడం కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది. సో ఈరోజు ఫైనల్గా మనం లంచ్ బాక్స్ రెడీ చేసేసాం. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇలాగే తిన్నా కూడా వేడి ఇడ్లీలైనా కూడా ఇన్స్టెంట్వి చాలా బాగుంటాయి. అలాగే లంచ్ బాక్స్ టైంకి కూడా మన ఇన్స్టెంట్ ఇడ్లీస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. మరి చూసారు కదా, రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి చేసి పెట్టండి, వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇన్స్టెంట్ ఇడ్లీ తయారు చేయు విధానం: ముందుగా ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసి స్టీమ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో నెయ్యి, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్ వేసి ఫ్రై చేసుకొని సుజీ రవ్వలో వేసి కలుపుకోవాలి. తరువాత సుజీ రవ్వ మిశ్రమంలో పెరుగు, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నెయ్యి అప్లై చేసి ఇడ్లీలాగా బ్యాటర్ని పెట్టుకొని 10 నుండి 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే మనకి కావాల్సిన ఇన్స్టెంట్ ఇడ్లీస్ రెడీ. ఇన్స్టెంట్ ఇడ్లీలతో పాటు బ్రోకలీ సలాడ్ కూడా లంచ్ బాక్స్లో ఇస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, అలాగే మంచి హెల్దీ కూడా. ఒకవేళ మీరు కనుక మా ఇన్స్టెంట్ ఇడ్లీ రెసిపీని మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదా, లంచ్ బాక్స్ సెగ్మెంట్ కోసం మనం చేసిన ఇన్స్టెంట్ ఇడ్లీతో పాటు బ్రోకలీ సలాడ్ కూడా చాలా బాగా వచ్చింది కదా. మరి ట్రై చేస్తారు కదా. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో ఎప్పటిలాగానే మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.